మొదటి స్పీకర్గా మీరు ఎంపిక కావడం మాకందరికీ గర్వకారణం. ఇది ఒక చరిత్ర. ఈ హౌస్లో ఉండే ఒకరిద్దరు తప్ప అందరికంటే మీరు ఒక సీనియర్ నాయకులు. విజయవాడలో ఎంబీబీఎస్ చేశారు, కర్నూలులో ఎంఎస్ చేశారు, 6 సార్లు శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు. హోంశాఖ మంత్రులుగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా, గ్రామీణ అభివృద్ధి, పౌర సరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఇలాంటి వివిధ శాఖల్లో మీరు పనిచేసిన అనుభవం అబండెంట్గా ఉంది. ఒక వైద్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఒక రైతు నాయకుడిగా మీరు ఎనలేని కృషి చేశారు. మీరు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉన్నారు. ఎక్కడ కూడా క్రమశిక్షణని ఉల్లంఘించిన దాఖలాలు లేవు. వ్యక్తిగత క్రమశిక్షణ ఉంది, ఆర్గనైజేషన్లో క్రమశిక్షణగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి స్పీకర్ కావడం ఒక అరుదైన అనుభవం. అందుకని భగవంతుడు అన్ని శక్తి సామర్థ్యాలు మీకు ఇవ్వాలని, అన్ని విధాలా సహకరించాలని. మీరు కూడా ఎంతోమంది స్పీకర్లు వచ్చారు, కొంతమంది స్పీకర్లే చరిత్రలో మిగిలిపోయారు. అలాంటి స్పీకర్లు మీరు ఒకరు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అన్ని విధాల భగవంతుడు మీకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొకసారి మీరు స్పీకర్ అయిన సందర్భంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరపున, నా తరపున కూడా వ్యక్తిగతంగా మీకు అభినందన తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చేసుకున్నాను. మామూలుగా స్పీకర్ అనే వ్యక్తి ఒక అధికార పక్షం నుంచి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి అని భావన దయ ఉంచి మీ మనసులో నుంచి తీసేయాలి. కారణం ఏంటంటే స్పీకర్ అనే వ్యక్తికి అటువంటి భావన రాకూడదు అన్న ఒకే ఒక కారణంతోనే మా పార్టీ సంపూర్ణంగా ఇది యునానిమస్గా జరిగేట్టుగా చూడాలని, స్పీకర్ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా అని చెప్పడానికి మీకు యునానిమస్గా మేము మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ స్పీకర్గా మీరు ఆ కుర్చీలో కూర్చున్నందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలుపుకుంటూ మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి గుర్తు చేస్తున్నాం. అధ్యక్ష, నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు తెలుపుతా ఉన్నాను. సీనియారిటీ, సిన్సియారిటీ కలబోతగా ఉన్నటువంటి నేతగా మీరు ప్రజల మన్నన పొందారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సుదీర్ఘ రాజకీయ పరిపాలనలో మీరు ఈ యొక్క పదవిలో చాలా మంచి పేరు గడిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకుంది. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారంటే ఒక ప్రత్యేకత. గుంటూరు జిల్లా, ఇతర జిల్లాల్లో కూడా ఒక మంచి పేరు, ప్రతిష్టని తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. ఏ శాఖలో ఉన్నా ఆ శాఖకు వన్నె తీసుకురావటం, ఆ శాఖ ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగేటువంటి విధంగా కృషి చేసినటువంటి నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. శివప్రసాద్ గారు అంటే ఒక మంచి వ్యక్తి, నీతివంతమైన పరిపాలన అందిస్తారు, అందరికీ న్యాయం చేస్తారనే గుర్తింపు ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న సంగతి మా అందరికీ తెలుసు. అంతేకాకుండా పార్టీలో కూడా అనేకమైన పదవులను మీరు చేయడం జరిగింది. మీ కృషి వలన ఈరోజు రాష్ట్రంలో అనేక మంది క్యాన్సర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఈ వేరే న్యాయం జరుగుతుందంటే దాంట్లో మీ భాగస్వామ్యం ఎంతో మాకు తెలిసి చెప్పి మనం చేస్తాను అధ్యక్ష. మరి స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మరొకసారి మా అందతాలకు అభినందనలు తెలియజేస్తూ, చరిత్రలో ఒక మంచి స్పీకర్గా మిగిలిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అధ్యక్ష. మీ అందరి సహాయ సహకారాలతో రాజకీయంగా ఎలా ఎదగాలి, ఎలా మెలకుగా ఉండాలని ఎన్నో మీ దగ్గర నేర్చుకోవడం జరిగింది. వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే రాజకీయంగా కూడా ప్రజల పక్షాన నిలబడి మీరు పోరాడిన ఎన్నో పోరాటాల్లో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. అలాంటి మీరు ఈరోజు ఒక ఉన్నతమైన సభాధ్యక్ష పదవిలో కూర్చోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అధికార ప్రతిపక్షాన తేడా లేకుండా
ప్రజా సమస్యల మీద మేము స్పందించేటప్పుడు మాకు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.